రైట్, ఇక బొల్ల మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారు, రైతులు ఇవాళ పొలాల్లో పనిచేయకుండా ఈ యూరియా కోసం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూసేటువంటి పరిస్థితికి కారణం ఎవరు అని అంటారు? అంటే ఇటుపక్క బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసే ఈ రకమైనటువంటి యూరియా పైన కృత్రిమ కొరత సృష్టించేటువంటి ప్లాన్ లో కాంగ్రెస్ ను బదనాం చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అవార్డుల మీద పేలాలు ఎదుర్కొన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేస్తారేమో కానీ వేరే పార్టీలకు అవసరం లేదు. ఈరోజు వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు రాష్ట్ర మంత్రి కానీ ఆడ కేంద్ర మంత్రి కానీ. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారు ఇవాళ మధ్యాహ్నం? నిజమైన రైతులు ఎవరు కూడా లేరు, రాజకీయాల కోసం వచ్చేటోళ్ళు ఫోటోల కోసం వచ్చేటోళ్ళు అని అంటున్నారు. మరి ఇవాళ ఫోటోలు పడ్డ వాళ్ళు అందరినీ మామూలుగా వెరిఫై చేద్దాం, వాళ్ళకి భూములు ఉన్నాయా లేవా, నిజమైన మామూలుగా రైతులా కాదా అనేది. దాని మీద బాధ్యత తీసుకుంటే రేపు రాజీనామా చేస్తాడా లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాడా అనేది ఒక నైతికత ప్రదర్శించాలి. అక్కడనేమో కేంద్రంలో ఉక్రెయిన్ నుంచి రావాలి, 2200 రూపాయలు మేము భరిస్తున్నాము, 260కి ఇస్తున్నాము, మీరు రైతులు అర్థం చేసుకోవాలా? రైతుల బాధని మీరు అర్థం చేసుకోవాలా, మిమ్మల్ని రైతులు అర్థం చేసుకోవాలా? వ్యవసాయ సీజన్ ఆల్రెడీ మొదలైంది. వ్యవసాయ రంగానికి మనం ఇవ్వాలి, ఉక్రెయిన్ కానీ ఇంకెక్కడి నుంచి కానీ తరలించుకు రావాలి. ఆ దేశం నుంచి కాకపోతే ఇంకో దేశం నుంచి తీసుకురావాలి. అవసరమైతే మన దగ్గర ఉన్న దగ్గర ఎక్కువ ప్రొడక్షన్ తీసుకోవాలి, రైతులకు కష్టం రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఈ రోజు మీ అసమర్థతతో ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి రావాలా, రాలేకపోయింది కాబట్టి మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి రైతులు మా అప్పీల్ చేస్తున్నాడంటే ఇక మరి ఎంత బాధ్యత ఉంది కేంద్ర మంత్రికి అనేది ఆలోచించాలి. ఈడ రాష్ట్ర మంత్రి ఆ రకంగానే బాధ్యత రాహిత్యంగా రాజకీయాల కోసం వచ్చిన వాళ్ళందరూ రాజకీయాల కోసం అని అంటున్నారు. అంటే భూమి వ్యవసాయం చేసుకోవడానికి అక్కడ లేక పంట పండటానికి బాధపడుతూ లైన్లలో వచ్చి ఇలా తలకాయ వెళ్ళిపోయింది ఒక ఆయనకి. అవును, ఏదో కళ్ళు తిరిగి పడిపోయిండు. లైన్లో నిలబడి పొద్దున మరి అన్నం తిన్నాడో తినలేదో పాపం, మంచినీళ్ళు తాగేసి వచ్చిండమో, ఆఖరికి తట్టుకోలేకపోయాడో ఏమైందో ఏమో పాపం. ఆ రైతు కింద పడిపోతే తలకాయ వదిలిపోయింది. ఒకవేళ ఇంకేదైనా జరిగితే ఆ కుటుంబం ఈ రోజు ఎక్కడ ఉండాలా, వీధి పాలయ్యే పరిస్థితి. ఇలా రైతుల బాధలు మీ దగ్గర గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నారు. మరి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గతంలో మా దగ్గర పనిచేసినప్పుడు కేంద్రం నుంచి పోయి సంప్రదింపులు జరిపి ఉత్తర ప్రత్యుత్తరాలే కాదు ప్రత్యక్షంగా చర్చలు జరిపి వాళ్ళని ఒప్పించో మెప్పించో వేరే రాష్ట్రాలకు అవసరం లేని వాళ్ళని మెప్పించైనా కేంద్రంతో బతలాడి మన రాష్ట్రంలో ఆ లోటు లేకుండా ఇబ్బంది లేకుండా దించారు. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎంతో అనుభవం ఉంది అని అంటున్నారు. నెలకు 2 సార్లు 3 సార్లు ఢిల్లీ పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. వాళ్ళెమ్మటి ఎంతో మంది సిబ్బంది పోతున్నారు. మనకి ఈ వ్యవసాయ సీజన్ లో కావాల్సిన లోటు రాకుండా ఉండాల్సిన బాధ్యతని విస్మరించి ఏప్రిల్లోనే ఇండెంట్ ఇచ్చాము. కేంద్ర ప్రభుత్వమే సరైన టైంలో ఇచ్చినటువంటి ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాని ప్రకారం కాకుండా ఇంకా 3 లక్షలు బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏదో ఉత్తరం ఇచ్చినాము ఇండెంట్ ఇచ్చినామంటే సరిపోతుందా? అంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి 6 గ్యారంటీలు 420 గ్యారంటీలు నమ్మి ఓట్లేసిన వాళ్ళకందరికి ఆల్రెడీ మీరు తీరుస్తున్నా. ఇవాళ ఇండెంట్ పెట్టినాము, ఇండెంట్ ప్రకారం వాళ్ళు ఇవ్వాలని అంటే మీరు ఈ రాష్ట్రంలో ఇబ్బందులను గుర్తించి రైతుల కష్టాలను గుర్తించి సంప్రదింపులు జరిపి పోయి మాట్లాడాల్సింది ఎవరు? మీరు కదా. అంత తీరిక లేని పనులు ఏం చేస్తున్నారు? ఇవాళ కేంద్ర మంత్రి దగ్గర ఒకవేళ ఇండెంట్ పెడితే ఆ ఇండెంట్ మేము ఇంత పెట్టినాము, ఇంత రిక్రియేషన్ ఉంది, మాకు ఇంత వచ్చింది, ఇంకా రావాలా, మీరు ఏదైనా చేయండి, తప్పకుండా మా బాధను అర్థం చేసుకోండి, మా రైతులను ఆదుకోండి అని చెప్పి చెప్పడానికి ఢిల్లీకి పోవడానికి వీళ్ళకి తీరిక లేదా? పుట్టింటి వేడుకలకి, షికార్లకి, ఇనాగరేషన్లకి హెలికాప్టర్లు వాడుతున్నారు, ఫ్లైట్లు వాడుతున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రైతుల బాధల్ని వివరించడానికి కేంద్ర మంత్రి దగ్గరికి పోవడానికి, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి నివేదించడానికి, ఇక్కడ అవసరమైన అధికారులను తీసుకొని పోయి ఇక్కడ ఉన్న మంత్రి పోవడానికి మాట్లాడటానికి ఢిల్లీకి పోవడానికి ఫ్లైట్లు లేవా? పోయే తీరిక లేదా? ఇవాళ అమాయకమైన రైతులను పట్టుకొని మీరు రాజకీయాల కోసం అని చెప్పారంటున్నాడు. యూరియా దొరకక పెట్టుబడి వెళ్ళక ఇబ్బంది పడి మా పంట ఏమవుతుందేమో అనే ఆందోళనలో చెప్పులు పెట్టి తాళ్ళ చేతులు పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తినక ఆడికి పోయి వ్యవసాయం కూడా చూసుకునేటోళ్ళు లేక ఏడ వచ్చి పడిగాపులు కాస్తుంటే పొద్దునొచ్చిన ఆయన రాత్రి పూట ఎప్పుడు దొరుకుతుందో తెలియదు అయోమయ పరిస్థితుల్లో లైన్లో ఉన్న రైతులు పట్టుకొని రాజకీయాల కోసం అని చెప్పేసి మాట్లాడితే వీళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు వక్రీకరించే మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళ చాతగానితనాన్ని
కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు రైతుల మీద దురుద్దేశపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ అసమర్థతను ఒప్పుకోవాలి కదా, మాకు చేత కాలేదు, మేము తీసుకురాలేదు, ఇన్ టైంలో ఇయ్యలేకపోయినామని చెప్పేసి రైతులకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర మంత్రికి ఉంది. ఆడ ముందుగానే మామూలుగా ఇటువంటి కొరత ఉన్నప్పుడు ఆ కొరతని తీర్చడానికి ఏ రాష్ట్రానికి ఎక్కువ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఉన్న రాష్ట్రాలకు పంపడానికి ప్రణాళిక చేసుకోవాల్సిన కేంద్రం మంత్రివర్గం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ బాధ్యత వహిస్తున్న మామూలుగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు గారిని సంప్రదించి మాట్లాడి చెప్పాల్సిన కేంద్ర మంత్రి కూడా మీరు అర్థం చేసుకోండి, 2400 భరిస్తున్నాము, 260కి ఇస్తున్నాం అని అంటే మరి ప్రభుత్వాలు ఉన్నది ఎవరి కోసం అండి? రైతుల కోసం, ప్రజల కోసమే కదా. మీకోసం ప్రజలు లేరు. ప్రజల్ని పరిపాలించడానికి, ప్రజల కష్టాలు తీర్చడానికి, ఇటువంటి అవసరాలు తీర్చడానికి ప్రజలు మిమ్మల్ని ఆడ గడ్డ మీద కూర్చోపెట్టారు ఇటువంటి కష్టాలు తీర్చమని. ఎగ్జాక్ట్లీ. మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను అర్థం చేసుకోమనటం ఎక్కడిది? ప్రజల అవసరాలు తీర్చడానికి, కష్టాలు తీర్చడానికి కదా మీకు ఓటేసి అధికారం ఒప్పజెప్పి ఆడ అధికారాన్ని కూర్చోబెట్టింది. మీరు జలసాల కోసమో, విదేశీ పర్యటనల కోసమో, లేకపోతే ఇక్కడ మామూలుగా పుట్టిన వేడుకలకి హెలికాప్టర్లను తిరగడానికి కోసం కాదు కదా ఓట్లేసింది. రైట్. ఇవాళ ఇద్దరు కూడా వైఫల్యం చెంది వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అమాయకమైన రైతుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయాలను తరలిస్తున్నారు. ఇలా బేషరతుగా క్షమాపణ చెప్పాలి తుమ్మల నాగేశ్వరరావు. అమాయకమైన రైతులను పట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు ఆయన? రాజకీయాల కోసం అంటే ఎంత దురదృష్టకరమైన సంఘటన అండి. ఇలా తలకాయ బయలుపోయింది. ఆ కుటుంబం ఇంకా కొద్దిగా ఏదైనా జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఏంది? ఆందోళన చెందకండి, మేము తప్పకుండా మేము తీసుకొస్తాము, ప్రత్యామ్నాయం వేరే మార్గాలు చూపిస్తామని చెప్పేసి ఉపశమనం కలిగే విధంగా, ఊరట కలిగే విధంగా మాట్లాడాల్సిన బాధ్యత కలిగిన మంత్రి ఇలా రాజకీయాలకు వచ్చిన వాళ్ళందరూ రాజకీయాల కోసం వచ్చారని చెప్పి చెప్తున్నాడు. ఆఖరి బాధలు రైతులకు తెలిస్తే ఆ రకంగా మాట్లాడగలుగుతారా? కాంగ్రెస్ ని ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడానికి ఆలోచన చేస్తున్నారు కదా, రైతుల వెతలు బాధలు తెచ్చుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు? పాపం రైతులకి రాజకీయాలు తెలియదండి. ఓన్లీ వ్యవసాయం చేయడం, పంటలు పండించడం వరకే వాళ్ళకి తెలుసు, కానీ రాజకీయాలు చేయడం వాళ్ళకి తెలియదు. అందుకోసమే ఇవాళ ఇలాంటి దుస్థితిలో ఉన్నారు. ఏమవసరం అండి? అమాయకమైన గిరిజనులు అండి ఈ రోజు తలకాయ బయలంటే అమాయకమైన ఒక గిరిజనుడు మహబూబాద్ జిల్లా. వాళ్ళకి రాజకీయాలతో ఏం పని? వాళ్ళ పని వాళ్ళు ఏదో కష్టపడతారు, దున్నుకుంటారు, ఉన్న దాంట్లో మామూలుగా ఎంతో 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరమో 1/2 ఎకరమో ఉంటే సాగు చేసుకుంటారు, కుటుంబాన్ని పోషించుకుంటారు. అంతకుమించి వాళ్ళకి ఏముంటుంది? అటువంటి అమాయకమైన రైతులను పట్టుకొని ఈ రోజు రాజకీయాల కోసం అని చెప్పాను. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మీద బురద జల్లంటే ఎంతవరకు